నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఆల్ ఆఫ్ యూ. మల్లికార్జున ముత్య పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు ఇదే. అందరూ కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ఎవరైనా ఒక బాబా వస్తే వాళ్ళని ఎంత ఫేమస్ చేస్తాం, కానీ ఈయన గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుస్తుంది మన ఏపీలో. కాబట్టి ఈరోజు నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈయన పేరు మల్లికార్జున ముత్య. ఈయన వయసు 24 సంవత్సరాలు. ఈయన కర్ణాటకలో జన్మించారు. ఈ 24 సంవత్సరాలకే ఇంత పాపులారిటీ ఎలా వచ్చిందంటే, ఆయన మన మొహాలు చూసి మన పేర్లు, మన కుటుంబ సభ్యుల పేర్లు, మన ఫోన్ నెంబర్లతో సహా చెప్పేస్తున్నాడండి. ఈ విషయం అందరినీ కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈయన కర్ణాటకలోని యాదగిరి డిస్ట్రిక్ట్లో షాపూర్లో మొహల్లా రోజా అనే చిన్న గ్రామంలోంచి పుట్టుకొచ్చారు. ఈయన 24 సంవత్సరాలకి ఎంత ఫేమస్ అయ్యారంటే, ఎంతో కోట్లాది మంది ఆయన కాళ్ళు పట్టుకుంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఆయన ఆశీర్వాదం తీసుకుందే ఏ పని చేయడం లేదండి. ఆయన అద్భుత శక్తులు ఆయనకి ఎలా వచ్చాయంటే, ఆయన తండ్రి గారు పేరు హనుమంతరాయ ముత్య. ఈయన కూడా అప్పట్లో అలాగే ప్రసంగాలు చెప్తూ అందరికీ జ్యోతిష్యం కాదండి, అది వాళ్ళ కుటుంబమే ఒక దైవాంశ సంభూతమైన కుటుంబం అది. ఆయన తండ్రి గారి దగ్గర నుంచి, ఆయన తండ్రి గారికి ఈయన రెండో కుమారుడండి మల్లికార్జున ముత్య. ఆయన్ని ముద్దుగా ముత్యాలు అని కూడా పిలుచుకుంటూ ఉంటారంట అక్కడ కర్ణాటక డిస్టిక్లోని. వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఈ విద్యని ఆయన నేర్చుకుని అందరికీ కూడా ఆయన పేరు, కుటుంబ సభ్యుల పేరు, వాళ్ళకి ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళ పేర్లు, ఎవరు వాళ్ళకి హాని కలిగించడానికి చూస్తున్నారు వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు, ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా చెప్తున్నారు. కోట్లాది మంది ఆయన్ని విజిట్ చేయడానికి వస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఆయన ఆశ్రమంలో కూడా కొన్ని వేలాది మంది భక్తులు ఉంటున్నారండి. ఇదనే కాదండి, ఎవరికైనా పిల్లలు పుట్టినా వాళ్ళని తీసుకొచ్చి ఆశీర్వాదం కోసం ఈయన చేతుల్లో పెడుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో. ఈ ఒక్క విషయమే కాదు, ఎవరన్నా వ్యాపారం మొదలుపెట్టినా, ఉద్యోగమైనా ఈయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అంత మహిమగల ఒక ఆయనే స్వయంగా దేవుడిని నమ్ముతున్నారు కర్ణాటక ప్రజలు. ఈ ఒక్కటే కాదండి, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా ఈ మల్లికార్జున ముత్య గారికి వచ్చి పాదాభివందనం చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఎంతోమంది ఎన్నో విశేషాలను పంచుకుంటున్నారు. ఆయన ఆశీర్వాదంతో జరిగిన విషయాలన్నీ కూడా అందరికీ చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే, ఆయన కాషాయ వస్త్రం ధరించి డబ్బు కోసం చేస్తున్నాడని, ఇదంతా కూడా పలుకుబడి కోసం ఫేమస్ అవ్వడానికి మాత్రమే చేస్తున్నాడని ఎన్నో వ్యాఖ్యలు చేసి అందరూ బురద జల్లాలని చూస్తున్నారండి. కానీ ఈ ముత్యాల స్వామి గురించి మాత్రం ఎవరైతే అనుభవాన్ని పొందారో వాళ్ళు మాత్రమే చాలా విశేషంగా చెప్తున్నారు. ఈరోజు ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదా. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.